నా పేరు రామకృష్ణరాజు. ఎంఎస్ఆర్ లేఅవుట్‌లో మేము 2016 నుంచి ఉంటున్నాం. మాకు డీమార్ట్ వల్ల ఈ మధ్యన సౌండ్ పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. దీనికోసం మరి కమిషనర్ గారికి ఎవరికి చెప్పినా పొల్యూషన్ వాళ్ళకి ఎవరికి చెప్పినా మా గురించి పట్టించుకోవట్లేదు. వాళ్ళు సైలెన్సర్ లేకుండా జనరేటర్ ఆపరేట్ చేయడం కంటిన్యూగా పోయినప్పుడల్లా వాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా సైలెన్సర్‌లు కూడా పెట్టడం మానేశారు. వాళ్ళ స్టాక్ పాయింట్ అయిపోయిన క్లియరెన్స్ అంతా వెనకాల ఉన్న మా గెడ్డలోకి వదిలేస్తున్నారు పొల్యూషన్స్ అంతాను. వాళ్ళు యూజీడీ కూడా మా డ్రైన్‌లోకి వెనకాల ఉన్న గెడ్డలోకి వదిలేయడం, పందులు తిరగడం ఇట్లా ఎక్కువైపోయినాయి. కమిషనర్ గారికి గాని, ఈ చీఫ్ ఇంజినియర్ గాని ఎన్ని సార్లు మేము ఇచ్చినా కూడా అయిపోతుందని, టెండర్ అవుతుంది, శాంక్షన్ చేస్తున్నాం అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్‌లో చెప్పారు. ఈ గవర్నమెంట్ 2 ఏళ్లైనా గాని దీనికోసం పట్టించుకున్నది లేదు. మాకు ఇంకా కార్పొరేటర్ సంగతి వేరే విషయం. ఇంకా ఆవిడ అంతకుముందు కూడా ఎప్పుడు ఎలక్షన్ అప్పుడు ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోవడం తప్ప మాకు చేసింది కూడా ఏమీ లేదు నిర్వాసితంగాను. 2016 నుంచి లాస్ట్ టైం గంటా గారు టీడీపీ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు గంటా గారు రోడ్లు, డ్రైనేజ్‌లు కట్టారు. అంతవరకు మాకు ఆయన చేసింది బానే జరిగింది. తర్వాత గవర్నమెంట్ వచ్చేసరికి మా గురించి అడిగినా ఎవరు పట్టించుకునే ఆవిడ లేకుండా పోయారు. ఇప్పుడు కార్పొరేషన్ కూడా అయిపోయింది. కమిషనర్ గారికి ఎన్ని సార్లు చెప్పినా ఇది అవ్వట్లేదు. మాకు ముందు మెయిన్ రోడ్‌లో 30 అడుగుల రోడ్డు ఉండాలి. రోడ్‌లోనేమో వచ్చి షాపులు ఇటువైపు స్క్రాప్ కొట్టు పెడతారు. నైట్ అయ్యేసరికి గంజాయి తాగడం, ఆటోలో కూర్చొని మందులు తాగడం, మందు కొట్టి అక్కడ సిగరెట్లు కాల్చడం ఇవన్నీ చేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళ లేడీస్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నైట్ టైమ్ స్ట్రీట్ లైట్లు కూడా మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇవ్వలేదు. ఎన్ని సార్లు మేము ఎవరిని కలవాలన్నా సరే మాది కాదు, మేము అవుతుందని చేస్తాము అని చెప్పేసేసి దాటేసేయడం తప్ప ఇంతవరకు సరైన మౌలిక వసతులు ఏమీ కల్పించట్లేదు. మాకు మాత్రం ట్యాక్స్‌లు మాత్రం పెంచడం చేస్తున్నారు. మీకు ఇయర్ వైస్ మాకు రేట్లు పెరగగానే ట్యాక్స్‌లు పెంచడం, ఈ మిగిలిన చార్జెస్ పెంచడం అన్నీ బానే చేస్తున్నారు. ఇబ్బందులొచ్చినాను. వాటర్ కూడా ఒక్కోసారి తక్కువ ఇవ్వడం చేస్తారు. కానీ మేము దానికోసం అదన్నీ కాదు. ఎనకాల మేము కంపులు భరించలేకపోతున్నాం. డ్రైనేజ్ మిగిలిన అన్ని చోట్ల బానే కడుతున్నారు. మా దగ్గరికొచ్చేసరికి ఈ ఎల్ షేప్ ఒక్కటే కట్టలేదు. అక్కడ లేకపోతే మాత్రం గట్టిగా గవర్నమెంట్ సైట్‌లో అడ్డంగా ఇల్లు కట్టేసుకున్నా గానీ డ్రైనేజీలు తిప్పి మరీ కట్టారు ఇదే కాలనీలో. అడుగుతున్న దానికోసం పట్టించుకోరు. మరి దానికి ఏం జరిగిందనేది మాకనవసరం. పైన అడ్డంగా ఉన్నాయని చెప్పేసేసి 4 అడుగుల డ్రైనేజీలు కట్టేశారు. అడ్డుగా ఇల్లు గవర్నమెంట్ స్థలంలో ఇల్లు కట్టేసినా గానీ కూల్చడానికి కూడా ఎవరికీ అధికారాలు లేవు. ఇల్లు ఉన్నంత వరకు ఎంతవరకు అయితే ఇల్లు ఆక్యుపై చేసి కట్టారో ఆ చివరి వరకు డ్రైనేజీని గెంటుకెళ్లారు. అంటే మిగిలినవి ఇంకెవరు ఇల్లు కాదు. మాకు వెనకాల గవర్నమెంట్ జాగా ఉన్నదాన్ని గవర్నమెంట్ గడ్డ కట్టడానికి మాత్రం ఇక్కడ డబ్బులు రావట్లేదు వీళ్ళెవరికని. ఎందుకంటే ఎవరికి చెప్పాలి అని చెప్పేసేసంటే ఎమ్మెల్యే గారిని కలవాలి. ఇంతకు ముందు కలిసాము. ఉపయోగం లేదు. అంటే మారుమూల అయిపోయింది. రోడ్డుకి డీమార్ట్‌కి కోతవేడు దూరం పక్కనే. డీమార్ట్ పక్కనే ఉన్నాం మేము కాలనీ. కానీ ఇక్కడ ఇల్లు అడ్రెస్ మాత్రం ఎవరికీ తెలీదు. 30 అడుగుల రోడ్డు అంటే డీమార్ట్ ముందు రోడ్డు అంటే డీమార్ట్ ముందు రోడ్డు కనపడదు. ఆక్యుపేషన్ చేసేసి. కూడా పొల్యూషన్ ఏంటి? ఈ ఎయిర్ పొల్యూషను, నెక్స్ట్ డ్రైనేజ్ పొల్యూషన్స్ బాగా ఎక్కువైపోయినాయి. దీని మీద తగు చర్యలు తీసుకుంటారా? లేపోతే ఇంక ఈసారి ఏదైనా వేరే లెవెల్‌కైనా చెప్పమంటారా? మరి సార్‌ని ఎవరిని కలవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాలు గడిచింది కాలనీ వచ్చి. ఇన్ని సంవత్సరాల నుంచి లేదు గానీ ఇప్పుడైనా గానీ మా నుంచి వచ్చిన స్పందన నుంచి కమిషనర్ గారు గానీ, లేతే ఎవరైనా మాకు లోకల్‌గా ఉండే వార్డ్ మెంబర్‌లు ఎవరైనా ఉంటారు కదా! ప్రెసిడెంట్, కార్పొరేటర్ గారు గానీ, కొంచెం డ్రైనేజ్ మాత్రం ఫాస్ట్‌గా తీసుకుని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు డ్రైనేజ్ ఒకటి కల్పించింది చాలు. రోడ్లేసారు. ఇప్పుడు ఆ 2 ఇళ్ళే 20 ఇళ్ళయినియి. అపార్ట్మెంట్‌లయినియి. ఇన్‌కమ్ పెరుగుతుంది. మౌలిక వసతులు ఎవరి జేబులోంచి ఎవరు పెట్టక్కర్లేదు. గవర్నమెంట్ ఇచ్చింది మాకు చేసి పెట్టండి చాలు. అంతకు మించి మేమేం అడగట్లేదు మిమ్మల్ని. డీమార్ట్ నుంచి వచ్చే సౌండ్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. డ్రైనేజ్ నుంచి చెత్త కూడా చాలా ఎక్కువ వేసేస్తున్నారు మాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. పవర్ ఆఫ్ అయిందనుకోండి ఫుల్ ఏమంటే జనరేటర్ సౌండ్‌లు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చిన్న పిల్లలతో ఉంటాం కదా! చాలా ఇబ్బందిగా ఉంటుంది. అది కొంచెం యాక్షన్ తీసుకుంటే బావుంటదనిపిస్తుంది. స్టార్టింగ్‌లో కూడా స్మోకే ఎక్కువ చేస్తా ఉంటారు. వాళ్ళు మరి ఏం చేస్తారో మాకు తెలీదు గానీ, మాకు చిన్న పిల్లలతో మాకు బయటకి తీసుకొని రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు రారు. కరెక్ట్‌గా చెప్పాలంటే దసరా మామూలుగా టైంకి కరెక్ట్‌గా వస్తారు. కానీ క్లీనింగ్‌కి రారు. కరెక్ట్‌గా డిమాండ్ చేసి అడుగుతారనమాట. డబ్బులివ్వండి అని. మరి డబ్బులిమ్మని అడిగినప్పుడు వచ్చి క్లీన్ చేయాలి కదండీ! అలా క్లీన్ ఏం చేయరు మాకు. స్ట్రీట్ లైట్ ఎవరు రావట్లేదండి. అది కూడా 4, 5 సారి కంప్లెయింట్ చేయాలి. కరెంట్ ఎప్పుడైనా ఆఫ్ అయిపోయినా మేము కంప్లెయింట్ ఇవ్వాలండి. మెయిన్ ఏంటంటే రోడ్డు ముందు నుంచి పిల్లలు ఈవినింగ్ ట్యూషన్ తర్వాత రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి. ఎక్కువ మంది స్మోక్ చేయడం, అక్కడ కూర్చొని కళ్ళు తాగడము, మగోళ్ళు ఎక్కువ మంది అక్కడ బండి పార్క్ చేసేసి అక్కడ నిలబడి స్మోకింగ్ చేయడం అన్నీ అవుతున్నాయండి. అదన్నీ చూసి పిల్లల్ని తీసుకురావాలన్నా నైట్ టైము అటు సైడ్ వెళ్ళాలన్నా భయమేస్తుందండి. ప్లస్ ఏంటంటే మాకు వెనకాల డ్రైనేజ్ అన్నిటి దగ్గర రిటర్న్ వాల్ అయిపోయిందండి. మాకు మాత్రం అలా వదిలేస్తున్నారు. పందులు తిరుగుతున్నాయి. దోమలు చాలా ఎక్కువ ఉంటుందండి.
దానివల్ల ఇంట్లోకి దోమలు రావడం, పిల్లలకి జ్వరం రావడం, మలేరియా అలాంటివి రావడం అయి చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు దాకా. దీని ముందు లాస్ట్ టైము ఎలక్షన్ టైంలో మేమెళ్లి ఒకసారి కంప్లెయింట్ చేసామండి. ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకి. ఆయన యాక్షన్ తీసుకుంటానన్నారు గానీ, మళ్ళీ వెనక్కి ఎవరు రాలేదండి. మెయిన్ అది మాకు ఇబ్బంది అవుతుంది. రోడ్ క్లీనింగ్ కూడా ఎవరు రావట్లేదండి సరిగా. ఎప్పుడైనా దసరా టైంలోనే, పండగ టైంలో వస్తారు. తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారండి. ప్రభుత్వం దృష్టిలో పెట్టి ముందుకెళ్తే బాగుంటది అనిపిస్తుందండి. రోజులు బట్టి మాకు రోడ్లకి అసలు ఎవరు రాలేదు, రోడ్లు తుడవలేదు, కాలువ తీయలేదు, ఎవరు పట్టించుకోలేదు. వారానికి 2, 3 సార్లు వచ్చేవారు మాకు రోడ్లు తుడవడానికి, కాలువ తీయడానికి. ఇప్పుడు ఎవరు రాలేదు. కాలువలో తీసిన చెత్త అక్కడే కుప్ప పెడుతున్నారు. ఇవాళ ఉదయం నేను వెళ్ళి అది ఎత్తమని చెప్పి అతనికి చెప్పాను, ఆ బండి ఆయనకి. వాళ్ళు వేరేగా వస్తారు, మేము కాదని చెప్పాడు నాకు అతను. అది ఇక తర్వాత కంప్లైంట్‌కి ఆదివారం సంతకి వెళ్ళినప్పుడు ఆ రోడ్డు మీద అయితే ఇసుక వేస్తే రాళ్ళండి. చెత్త దగ్గర బోలెడు మంది జనాలున్నారు. అది మధ్య వస్తున్నది. ఇప్పుడు వారం రోజులు బట్టి. అంతకుముందు బాగుంది. సౌండ్ గట్టా ఏమీ లేదండి. ఇప్పుడు మాత్రం సౌండ్ మాత్రం చాలా విపరీతంగా వస్తున్నది. కరెంట్ కూడా తీసేస్తున్నారు ఈ మధ్య మాకు. కరెంట్ కూడా లేకుండా చేసేశారు. డ్రైనేజ్ వాసన, విపరీతమైన వాసన రావాలి. ఇప్పుడు కొత్తగా కరోనా కూడా ఏదో వస్తున్నదన్నారు. దీనివల్ల మాకు ఇబ్బందిగా ఉంది. ఏమైనా అది కూడా ఎఫెక్ట్ అయిపోతుందా ఏమిటో వీటి వల్ల. కాబోలు కరోనా ఏదో అన్నారు ఇప్పుడు కొత్తగా న్యూస్. అది కూడా మాకు ఈ కాలువ వల్లే మాకు భయంగా ఉంది. మీరేం చేస్తారో మరి. అది ఇగో చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. మనవళ్ళు సెలవులకు వచ్చారు. వాళ్ళు ఇబ్బంది అయిపోతున్నారు. గొప్ప బాధపడిపోతున్నాం. కరెంట్ కూడా మాకు తీసి పడేశారు. అది మా ప్రాబ్లం. తర్వాత ఏంది, ఒకటి పెద్ద సౌండ్ వచ్చింది. టీవీలు పోయాయి, అదేంటి మిక్సీలు పోయాయి, అన్నీ పోయాయి. ఒక అపార్ట్మెంట్ లోని మొత్తం అంతా నష్టం వచ్చిందండి మన కరెంట్‌కి. అది ఎక్కడ ప్రాబ్లమో ఏంటో తెలీదు. మా ఇది ప్రాబ్లం. రోడ్డు పక్కనే ఉన్నాం అంటున్నారు అందరూ. మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్తాను కానీ మాత్రం ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. నా పేరు శ్రీనివాస్ అండి. నా ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ డీమార్ట్ తాలూకా సౌండ్ పొల్యూషన్ విపరీతంగా వస్తుంది. కరెంట్ ఎప్పుడు పోయినా సరే వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సౌండ్ పొల్యూషన్ విపరీతంగా, పిల్లలు పడుకోరు, ఏం చేయరు, చాలా ఇబ్బంది అవుతుంది. అదే అదే వాళ్ళకి మీ ద్వారా మీరు తెలియపరిస్తే కనీసం సౌండ్ పొల్యూషన్ తగ్గించి దానికి ఏమైనా రిపేరింగ్ చేయించి దానికి సౌండ్ బాక్స్ తగ్గించడానికి ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారేమో అని మీ ద్వారా మీరు తెలియపరచండి. మీరు కాలువ డ్రైనేజ్ గురించి కూడానండి. డ్రైనేజ్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి, ఇలా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. అవి తిరిగి తీసుకొచ్చి మన ఇంటి ముందే పడుకుంటున్నాయి చల్లగాలి కోసం. చల్లగా ఉంటుందని చెప్పి ఆ మట్టితోని, ఆ బురదతోని మన ఇంటి దగ్గర తిరుగుతున్నాయి. వాటి వల్ల చాలా విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మట్టి అంతా మన ఇంట్లో పెట్టేసి ఆ కాలువల్లో దుమ్ము ధూళిలో తిరిగి వచ్చి ఆ మురికి నీరుతోని మన ఇంట్లో దూరిపోతున్నాయి. వాటిని తోలడానికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. ఇది కూడా మీ ద్వారా కొంచెం తెలియపరిస్తే కనీసం దానికైనా సొల్యూషన్ ఉంటుందేమని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. గంజాయి బ్యాచ్ అంటే ఈ రోడ్డు టర్నింగ్‌లోని అక్కడ చాలా మంది మరి గంజాయి అన్నది ఏమో మాకు ఐడియా లేదు. కానీ అక్కడ మాత్రం నైట్ 8 తర్వాత మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ లేడీస్ గారు రావాలన్నా ఇబ్బందిగా ఉంటున్నది. దానికి కూడా కొంచెం దీనిపైన కంప్లెయింట్ నేను ఇవ్వలేదండి.